ఫిఫ్త్ అప్ టు 75 క్వశ్చన్స్ అయిపోయాయండి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. వచ్చిక అంటే కార్పెంటర్, కమ్మరోలు అని వినుంటారు, బ్లాక్ స్మిత్. సువర్ణ, మనం సువర్ణగిరి, సువర్ణం, గోల్డ్, సో గోల్డ్ స్మిత్. తైల పిసాక అంటే ఏంటి అంటే ఆయిల్ మోంగర్. సో ప్రొఫెషన్, ఏ క్యాస్ట్కి ఆ ప్రొఫెషన్ శాతవాహన పీరియడ్లో. సో 1, 3, 4 and 2. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ వస్తే మనకు 1 or 2 తెలిసినా కూడా ఈజీ టు అటెంప్ట్. విత్ రెస్పెక్ట్ టు రిలీజియన్ డ్యూరింగ్ ది శాతవాహన పీరియడ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్? ద ఫస్ట్ శాతవాహన రూలర్ సీముఖ వాస్ రెప్యూటెడ్ టు బి జైన్. ఎస్, డ్యూరింగ్ ది అర్లీ ఇయర్ ఆఫ్ హిస్ రూల్. ఫస్ట్ జైనిజం, తర్వాత బ్రాహ్మిన్గా కన్వర్ట్ అయ్యాడు. ద బుద్ధిజం రిలీజియన్ డిడ్ నాట్ రిసీవ్ మచ్ ప్యాటర్నైజ్ ఫ్రమ్ ది శాతవాహన రూలర్స్. నో అండి, బుద్ధిజం మనము ఆచార్య నాగార్జున గురించి విన్నాం అప్పుడే. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో సెకండ్ ఎలిమినేట్ చేసేస్తే ఈ 2 ఆప్షన్స్లో ఆన్సర్. శాతవాహన కింగ్ సపోర్టెడ్ జైనిజం ఇన్ అడిషన్ టు వేదిక్ రిలీజన్. నో అండి, ఓన్లీ ఇనిషియల్గా సీముఖ ఒక్కరే జైనిజం ఫాలో అయ్యారు, లేటర్ అందరూ వేదిక్ రిలీజియన్నే ఫాలో అయ్యారు. సో ఇది రాంగ్. సో ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్. 78. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ శాతవాహన ఆర్కిటెక్చర్. నేను ఆల్రెడీ చెప్పాను, పొలిటికల్గా, ఎకనామికల్గా, సోషల్గా, రిలీజియస్గా అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పరంగా చూసుకోవాలి. ఒక సిస్టమాటిక్గా చదవండి. సో శాతవాహన ఆర్కిటెక్చర్, శాతవాహన వర్ ద ఇన్నోవేటర్స్ ఆఫ్ రాక్ కట్ ఆర్కిటెక్చర్. ఎస్ అండి, కరెక్ట్. అట్ లొకేషన్స్ లైక్ జగ్గాయిపేట, గోలీ రాక్ కట్, ఘంటసాల పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, విహారాస్ అండ్ స్తూపస్ వర్ కన్స్ట్రక్టెడ్ అవుట్ ఆఫ్ బ్రిక్ అండ్ మార్బుల్స్. ఎస్, కరెక్ట్ అండి. అమరావతి మీకు మార్బుల్స్తో ఏం కన్స్ట్రక్షన్ చేశారు? మార్బుల్స్. బ్రిక్స్తో ఏం కన్స్ట్రక్షన్ చేశారు? డిఫరెంట్ టెంపుల్స్. గోలీ, జగ్గాయిపేట, అమరావతి కేవ్ ఆర్కిటెక్చర్ అండ్ ఈవెన్ అజంతా కేవ్స్. సో అవన్నీ ఒకసారి మైండ్లో వస్తే ఈజీలీ యూ క్యాన్ ఆన్సర్. 3 ఈజ్ ద ఆన్సర్. 79. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డింగ్ శాతవాహనస్. ప్రతిష్టాన తర్వాత క్యాపిటల్ ఏంటి? ధాన్యకటక. అది ఎవరు షిఫ్ట్ చేశారో కూడా ఒకసారి చూసుకుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతిష్టాన క్యాపిటల్ ఆఫ్ శాతవాహన వాస్ ఆన్ ది లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ గోదావరి రివర్ ఇన్ ఔరంగాబాద్. సో లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ అని ఇచ్చి కూడా కన్ఫ్యూజ్ చేయొచ్చు. దేర్ క్యాపిటల్ నేమ్డ్ అమరావతి. సో ఫస్ట్ క్యాపిటల్ ఏంటి? ప్రతిష్టాన. సెకండ్ లేటర్ ఏంటి? అమరావతి ఆర్ ధాన్యకటక వాస్ లొకేటెడ్ ఇన్ లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ కృష్ణా రివర్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 80. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ ద వెస్ట్రన్ పోర్ట్. నేను ఆల్రెడీ ఒక మ్యాప్ వేసుకొని ఈస్టర్న్ సైడ్ పోర్ట్స్ ఏంటి, వెస్ట్రన్ సైడ్ పోర్ట్స్ ఏంటో డ్రా చేసుకొని పెడితే బెస్ట్ అని చెప్పాను. సో వెస్ట్రన్ ఏంటి? సోప్రా, కళ్యాణ్, భార్గ. అదే ఇక్కడ వచ్చి అరకమేడు పోర్ట్, ఇంపార్టెంట్ పోర్ట్స్ అంటే తామర పానీ పోర్ట్, అవన్నీ ఒకసారి చూసుకోండి. సో 4 ఈజ్ ద ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సేతి. సేతి అంటే ఎవరంటే? మర్చెంట్స్. హాలికాస్ అంటే అగ్రికల్చరిస్ట్. సేతీస్ వర్ వెల్తీ క్లాస్ ఆఫ్ మర్చెంట్స్ ఎమర్జ్డ్ అండ్ టుక్ కంట్రోల్ ఆఫ్ సొసైటీ యాజ్ ఎ రిజల్ట్ టు దేర్ ప్రాస్పరస్ ట్రేడ్. అవును, సేతి అంటే ఒక గ్రూప్ ఆఫ్ మర్చెంట్స్ బాగా వెల్ క్లాస్గా సెటిల్ అయినారు. ఇప్పుడు క్లాస్లో కూడా హై క్లాస్, లో క్లాస్ అన్నట్టు వీళ్ళు కూడా మర్చెంట్స్లో బాగా పేరు పైసలున్న మర్చెంట్స్. ద ప్యాట్రనైజ్ బుద్ధిజం అండ్ గేవ్ డొనేషన్స్ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ చైత్యాస్ అండ్ విహారాస్. సో చైత్య అంటే ఏంటి, విహార అంటే ఏంటో కూడా ఒకసారి చూసుకోండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫ్యూడేటర్స్ ఆఫ్ శాతవాహనస్. మనకు తెలుసు శాతవాహనసే మొత్తం ఇండియాని రూల్ చేయలేదు కదా. సో వాళ్ళ కింద డిఫరెంట్ ఫ్యూడేటర్స్, సామంతులు ఉండేవాళ్ళు. ఎవరు? శాతవాహనస్ కొంచెం స్లో అయిపోయిన తర్వాత ఇక్ష్వాకుస్, బృహత్పాలయనస్, ఆనందగోత్రస్, సాలంకనస్ ఎమర్జ్ అయ్యారు. సో బృహత్పాలయనస్ యొక్క క్యాపిటల్ ఏంటి? పిథుండ. కొంతమంది ఏమంటారు? బృహత్పాలయనస్ కోడూరు అని అంటారు, అది కూడా కరెక్టే అండి. ఆనందగోత్రస్ ఏ రీజియన్? కృష్ణ అండ్ ఆనందగోత్రస్ రూల్డ్ ఫ్రమ్ గుంటూరు డిస్టిక్. సాలంకయానస్ రూల్డ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్టిక్. అండ్ వీటి క్యాపిటల్స్ ఏంటి, ఎంతమంది కింగ్స్ ఉన్నారో ఒకసారి చూసుకోండి. బృహత్పాలయనస్, మనం బృహత్పాలయన అంటే మన మైండ్లో ఖచ్చితంగా జయవర్మ గుర్తు రావాలి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కింగ్. అండ్ సాలంకయానస్లో 6 కింగ్స్ ఉంటారండి. సాలంకయానస్ కింగ్స్ ఆనందగోత్రజస్ 3, బృహత్పాలయనస్ 1 కింగ్ జయవర్మ, ఇక్ష్వాకుస్ 4,
విష్ణుకుండిస్ 8 కింగ్స్. సో ఇలా ఫస్ట్ ఎవరెవరు ఇంపార్టెంట్ కింగ్స్ అవన్నీ చూసుకోండి. బృహత్పాలనస్ ఒక్కరే ఒకరు, జయవర్మ. 83rd question. Consider the following statement. The Ikshvakus, also known as Sri Parvatiyas, ruled Krishna Valley from the 3rd century to 4th century. Yes. No, only 3rd century to 6th century. Vijaypuri was the capital of Ikshvakus. No, Vijaypuri కాదండి. విజయపూరి అన్న శ్రీపర్వత అన్న సేమ్. సో మ్యాక్సిమం పీపుల్ మేము శ్రీపర్వత అని చదివాము, విజయపూరి కాదే. సో డోంట్ కన్ఫ్యూజ్. సో రిమెంబర్, విజయపూరి అన్న శ్రీపర్వత అన్న సేమ్. ఇక్ష్వాకుస్ ఆల్సో నోన్ యాజ్ శ్రీపర్వతియస్. శ్రీపర్వతి అన్న విజయపూరి అన్న సేమ్. సో మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. రూల్డ్ కృష్ణా వ్యాలీ ఫ్రమ్ 3rd century AD to 4th century. ఎస్, 4th century. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో విచ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే నెయిదర్ 1 or 2. With respect to Vasishthaputra Santhamula, founder of Ikshvaku. He was the founder of Ikshvaku dynasty. He followed Vedic religion, performed Vedic sacrifice like Vajpaya. His elder sister Harmayasri and favored Buddhism and constructed Maha Chaitya Nagarjuna Konda. No అండి, ఇక్ష్వాకుస్ యొక్క దాంట్లో మనం బుద్ధిజం గురించి చాలా చదవాలి. దాంట్లో మెయిన్గా ఇలా శాంతిశ్రీ, ఉపాసిక, బోధిశ్రీ గురించి చదవాలి. అండ్ ఈవెన్ వీరపురుషదత్త, వన్ ఆఫ్ ద ఫేమస్ రూలర్, ఆయన కూడా బుద్ధిజం ఫాలో అయ్యారు. సో హర్మయశ్రీ కాదండి, ఈవెన్ దో ఆయనకు 2 sisters ఉన్న శాంతిశ్రీ అనే ఆమెనే నాగార్జునకొండ, మహాచైత్య అవన్నీ కన్స్ట్రక్షన్ చేసింది. సో 1 and 2 ఆర్ కరెక్ట్. ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ మాథరీపుత్ర వీరపురుషదత్త. ద రికార్డ్స్ బిలాంగింగ్ టు హిస్ రీజన్ వర్ డిస్కవర్డ్ అట్ అమరావతి, జగ్గాయపేట, నాగార్జునకొండ. వీరపురుషదత్త వాజ్ డ్రాన్ టువర్డ్స్ ద బుద్ధిస్ట్ ఫెయిత్ డ్యూ టు ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్యాటర్నల్ అండ్. అవును, వాళ్ళ పేరెంట్స్ యొక్క సిస్టర్స్, ఈవెన్ వాళ్ళ వైఫ్ అందరూ ప్యాటర్నైజ్ చేయడం వల్ల ఆయన కూడా బుద్ధిజంలో కన్వర్ట్ అయిపోయాడు. He discontinued the policy of strengthening the Ikshvaku dynasty through a network of marriage alliance with ruler of different regions. No, discontinued కాదు, he continued. ఎవరు, వాళ్ళ కూతురు కొడబలి శ్రీని వేరే కింగ్తో, వేరే ఫ్యూడేటర్స్, చూతు డైనాసిటీ వాళ్ళతో వివాహం చేయించి మరీ లింక్స్ అనేది ఎక్స్టెండ్ చేశాడు. సో 1 and 3 ఆర్ కరెక్ట్. 86th. Which of the following statement related to women of Ikshvaku dynasty? The ladies of Ikshvaku family like Satvahana royal ladies favored Buddhism. Yes, as per Nagarjunakonda inscription, liberal donations were made by the ladies of the Ikshvaku family to great monasteries at Vijaypuri. Yes, liberal అంటే నార్మల్ డొనేషన్స్, వాళ్ళకి ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని అనిపిస్తే వాళ్ళు తగ్గట్టుగా ఇచ్చేశారు అని. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 87th అండి, కన్సిడర్ ది. ఇప్పుడు మనం గుణగ విజయాదిత్య, మనం ఇక్ష్వాకుస్తో విష్ణుకుండిస్ తర్వాత చాళుక్యుల గురించి చదువుతాం. మెయిన్గా వెంగి చాళుక్యస్. ఆ వెంగి చాళుక్యులో ద మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్ ఎవరు అంటే గుణగ విజయాదిత్య. ఈ గుణగ విజయాదిత్య అన్న, విజయాదిత్య 3 అన్న సేమ్ అండి. హీ సెంట్ హిస్ ఆర్మీ అండర్ ది కమాండర్ ఆఫ్ బ్రాహ్మిన్ జనరల్ పాండురంగ టు కాన్క్వర్ బోయ విహార దేశ. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. బ్రాహ్మిన్స్కి వెంగి చాళుక్యాస్ చాలా ఫేవర్గా ఉండేవాళ్ళు అంటే ఎస్ కరెక్ట్. ఎందుకంటే యాక్చువల్లీ ఏంటి, క్షత్రియాస్ మాత్రమే కమాండర్స్ అవ్వాలి అని ఉండేది, కానీ వీళ్ళు బ్రాహ్మిన్స్ కూడా అలో చేశారు. సో ఎబిలిటీని బట్టి. సో 1 ఈజ్ కరెక్ట్. అమోఘ వర్ష వాజ్ ద కాంటెంపరీ. ఎస్ అండి, కరెక్ట్. సో మీరు ఇప్పుడు మెయిన్గా కృష్ణ 1, అమోఘ వర్ష, కృష్ణ 2 వీళ్ళందరూ వస్తారు. ఎవరెవరు కాంటెంపరీ, ఎవరితో గొడవలైనా ఒకసారి చూసుకోండి. అమోఘ వర్ష 1 వాజ్ ఈజ్ కాంటెంపరీ. హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ భీమేశ్వర టెంపుల్ అట్ భీమేశ్వరం. ఎస్, 1 and 2 ఆర్ కరెక్ట్. భీమేశ్వర టెంపుల్ అట్ భీమేశ్వరం. మనము కన్స్ట్రక్షన్ గురించి వస్తే వెంగి చాళుక్యస్లో చాళుక్య భీమా అని ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారు. ఆయనే మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ చేసినారు. పంచారామం, భీమేశ్వరం టెంపుల్స్ ఆయననే. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ చాళుక్య భీమా. ఈవెన్ వీళ్ళ వైఫ్ గురించి కూడా మీరు చదవాలి. హీ ఫాట్ అగైన్స్ట్ రాష్ట్రకూటాస్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ నిర్వద్యపూర. ఎస్ కరెక్ట్. సాంస్క్రిట్ పోయెట్ భట్టవామన వాజ్ ప్యాట్రనైజ్డ్ బై హిమ్.
ఇంపార్టెంట్ బిట్ అండి. బట్టవామన ఎవరున్నప్పుడు అంటే చాళుక్య భీమా 1. సో బోత్ ఆర్ కరెక్ట్. రాజరాజ నరేంద్ర వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ గెట్టింగ్ ది మహాభారత రెండెడ్ ఇంటూ తెలుగు. ఎస్, మనకు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. నన్నయ్య వెంగి చాళుక్యులు ఉన్నప్పుడు, తిక్కన్న కాకతీయస్, ఎర్రన్న రెడ్డి కింగ్డమ్ ఉన్నప్పుడు. సో ఏ కింగ్ ప్యాటర్నైజ్ చేశారు, ఎవరు పంపారు, ఎన్ని గద్యాలు రాశారు. ఈయన 2.5 పర్వాలు రాస్తే ఈయన 15 పర్వాలు, హాఫ్ పర్వం. ఆ పర్వం ఏంటి కూడా ఒకసారి చూసుకోండి. సో మహాభారతం, రాజా నరేంద్ర వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ గెట్టింగ్ ద మహాభారతం రెండెడ్ ఇంటూ తెలుగు విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్లేటింగ్ రాజరాజ నరేంద్ర హానర్డ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో ఇదేంటండి, రాజరాజ నరేంద్ర మహాభారతంని తెలుగులో కన్వర్ట్ చేయండి అని నన్నయ్యని తీసుకొచ్చారు. సో నన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత నందంపుడి అనే విలేజ్ గిఫ్ట్ ఎవరికి ఇచ్చారు అంటే నారాయణ భట్ట. మీరు అనుకోవచ్చు నన్నయ్యని తీసుకొచ్చి నన్నయ్యకి ఇవ్వకుండా నారాయణ భట్టకి ఎందుకు ఇచ్చినంటే నారాయణ భట్ట కూడా హెల్ప్ చేశాడు కాబట్టి. అండ్ ఈ నన్నయ్య ఈవెన్ దో వెంగి చాళుక్యాస్కి వచ్చి హెల్ప్ చేసినా కూడా యాక్చువల్లీ నన్నయ్య ఎవరి కోర్ట్ పోయేట్లో ఉండేవాళ్ళు అంటే కళ్యాణి చాళుక్యాస్. కళ్యాణి చాళుక్యాస్లో కూడా ఏ కింగ్ కింద ఉండేవాళ్ళు ఒకసారి చూసుకుని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను ఇక్కడ కూడా మెన్షన్ చేశాను నారాయణ భట్ట ఏం చేశారు, తిక్కన్న సోమయాజీ, గణపతి దేవ, పోతన బొమ్మెర పోతన, భగవద్గీత. సో ఈవెన్ ఆప్షన్స్ కూడా చదవండి, మీకు టైం ఉంది కాబట్టి వీ షుడ్ రీడ్ అంతే. ఆన్ ది డెత్ ఆఫ్ విజయాదిత్య 7 లాస్ట్ అండి. లాస్ట్ అంటే నాట్ మోస్ట్ లాస్ట్, ఈయన తర్వాత ఇంకా కొంతమంది చేశారు బట్ చోళా సెంటర్ అయిపోయారు ఆపాటికి. కులుతొంగ సెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ హిస్ ఫస్ట్ విక్టరీ టు వెంగి రాజరాజ ముమ్మడి చోళ. చాలా ఫ్యాక్చువల్ డేటా. ఆఫ్టర్ ది కళింగ క్యాంపెయిన్ కులుతొంగ 1 కాన్ఫర్డ్ అటానమీ ఆన్ నంబర్ ఆఫ్ మండలికాస్. మండలికాస్ అంటే ఏంటండి, ఇప్పుడు సేమ్ ఫ్యూడేటర్స్ లాగా మండలికాస్, డిఫరెంట్ చిన్న చిన్న రాజ్యాలు. ఇన్ దిస్ కంటెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మండలికా ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇది ఒకసారి చూసుకోండి. ఐ డోంట్ నో కంప్లీట్లీ అబౌట్ దిస్. సో మీకు ఏమన్నా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ 492 విత్ రెఫరెన్స్ టు దూర్జాస్ ఆఫ్ వెలనాడు. మనకు తెలుసు ఒక్కసారి కింగ్డమ్ బ్రేక్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న కింగ్డమ్స్ అనేది ఎమర్జ్ అయినాయి. సో దాంట్లో దూర్జాస్ ఆఫ్ వెలనాడు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దే వర్ ఫ్యూడేటర్స్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్. దే బిలాంగ్ టు వైశ్యాస్, నో అంటే శూద్రాస్ అంటారు. దేర్ రూల్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ మహేంద్రగిరి టు శ్రీకాళహస్తి. సో 1 and 3 ఆర్ కరెక్ట్. 3 ఈజ్ ద ఆప్షన్. సో దూర్జాస్ ఆఫ్ వెలనాడు ఒకసారి చూసుకోండి. పలనాడు, వెలనాడు, దూర్జాస్, వెలమాస్ వాళ్ళంతా మండలికాస్ ఫ్యూడేటర్స్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మండలికా వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మండలికాస్ దూర్జాస్ ఆఫ్ వెలనాడు. వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. చోళాస్ ఆఫ్ వెలనాడు, హయ్యాస్ ఆఫ్ కొండమండలాస్. బట్ ఇంపార్టెంట్ ఎవరు అంటే దూర్జాస్ ఆఫ్ వెలనాటి చోళులు అన్న దూర్జాస్ ఆఫ్ వెలనాడు అన్న ఒకటే అండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు వార్ ఆఫ్ పలనాడు. ఇంపార్టెంట్ వార్ ఏది అంటే హిస్టరీ మ్యాక్సిమం ఏపీ హిస్టరీలో, దట్టు ఏన్షియంట్ హిస్టరీలో వార్ ఆఫ్ పల్నాడు. షైవైట్స్ అండ్ వైష్ణవిజం ఆపోజిట్, దట్టు ఒక ఉమెన్కి మెన్కి జరిగిన వార్ అండి. ద వార్ టుక్ ప్లేస్ ఇన్ ప్లేస్ నోన్ యాజ్ కారంపుడి ఆర్ కారం చెడు అని కూడా అంటారు. ఇట్ టుక్ ప్లేస్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ నాగలేరు. ఎస్, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఒకసారి క్లీన్గా అనాలిసిస్ చేయండి. వార్ ఆఫ్ పల్నాడు అసలు ఏ బుక్లో రాసింది, పల్నాటి వీర చరిత్రాన్ని ఎవరు రాశారు, ఏ ఫేమస్ రైటర్ రాశారో కూడా ఒకసారి చూసుకోండి. అండ్ మెయిన్గా శ్రీనాథ్, మీరు ఆల్రెడీ ఆయన గురించి వింటారు. శ్రీనాథ్ వన్ ఆఫ్ ద ఫేమస్ పోయెట్. ఆయన రాశారు పల్నాటి వీర చరిత్ర. విత్ రెఫరెన్స్ టు ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి. ద సర్వసేనాధిపతి వాజ్ ది చీఫ్ ఆఫ్ ద ఆర్మీ. నో అండి, కింగ్ అనే సర్వసేనాధిపతి. ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా పవర్ ఎవరి చేతిలో ఉందంటే సర్వసేనాధిపతి, కానీ నామకే వాస్తు పేరుకి మాత్రం ఎవరు సర్వసేనాధిపతి అంటే కింగ్. ద ఆర్మీ ఆఫీసర్ ఆర్ స్ట్రిక్ట్లీ ఫ్రమ్ క్షత్రియాస్. నో, ఇందాకే నేను చెప్పాను. పాండురంగ శర్మ వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు అని. సో బ్రాహ్మిన్స్ కూడా ఎంటర్ అయ్యారు. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్లేసెస్. శ్రీశైలం, సింహాచలం, త్రిపురాంతకం, శ్రీకుర్మం, ద్రాక్షారామం. శైవయిజంకి మెయిన్ సెంటర్స్ ఏంటి డ్యూరింగ్ వెంగి పీరియడ్ అంటే
1, 2, 3 శ్రీశైలం, సింహాచలం, త్రిపురాంతకం. 97. Which of the following statements are correct? Vishnuvardhana started an independent line of Eastern Chalukyas. Yes, పులకేసి టూ వార్ చేసి కుబ్జ విష్ణువర్ధన్కి ఇచ్చేసిన తర్వాత హీ స్టార్టెడ్ ఇండిపెండెంట్ కింగ్డమ్. పులకేసి టూ ద రూలర్ ఆఫ్ బాదామి చాళుక్య కాంకోడ్ వెంగి. ఎస్ కరెక్ట్ అండి. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ద చైనీస్ బుద్ధిస్ట్ పిలిగ్రిమ్ హ్వాంగ్ సాంగ్ విజిటెడ్ ది ఆంధ్ర డ్యూరింగ్ ది రియన్ ఆఫ్ విష్ణువర్ధన్. ఎస్ పులకేసి టూ ఉన్నప్పుడు వచ్చాడు. సో ఇండైరెక్ట్గా విష్ణువర్ధన్ ఉన్నప్పుడు వచ్చాడు హ్వాంగ్ సాంగ్. సో 1 ఈజ్ కరెక్ట్. సో చూసారా, పులకేసి టూ అని కూడా అనొచ్చు. ఆంధ్ర ఇక్కడ మెయిన్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆంధ్రాకి ఎవరున్నప్పుడు వచ్చారు అంటే విష్ణువర్ధన్, కుబ్జ విష్ణువర్ధన్ అన్న సేమ్. అరేంజ్ ద ఫాలోయింగ్ కింగ్స్ ఆఫ్ వెంగి చాళుక్యస్ ఇన్ క్రొనాలజీ ఆర్డర్. విష్ణువర్ధన్ ఈజ్ ద ఫౌండర్, సో ఫస్ట్ ఈయననే ఉండాలి. సో ఎలిమినేట్ దిస్ బోత్. జయసింహ వల్లభ వీళ్ళ సన్, సెకండ్ కూడా ఈయననే ఉండాలి. సో ఎలిమినేట్. విజయాదిత్య దానర్నవ లాస్ట్కి వచ్చేస్తాడు. సో 4. 100th క్వశ్చన్ అండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ కింగ్ వాజ్ ఫౌండర్ ఆఫ్ రాజమహీంద్ర అండ్ రాజమండ్రి? మెయిన్ ఫౌండర్స్ కందుకూరు, గుణగ విజయాదిత్య అండ్ విజయవాడ ఎవరు ఫౌండ్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు? ఈవెన్ రాజమండ్రి ఆర్ రాజమహీంద్రవరం అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. అమ్మరాజు 1 అమ్మరాజు 2 అని కూడా ఇస్తారు. సో అమ్మరాజు 1. ఈవెన్ వాళ్ళ వైఫ్ కూడా కాంట్రిబ్యూట్ చేసింది జైనిజంకి, అది కూడా ఒకసారి చూసుకోండి. సో 100 ఆన్సర్ ఈజ్ 1. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.